రోజులు హెల్త్ బాగాలేక అందుకని వీడియోస్ చేయాలి. అందుకని నాకు 3 సబ్స్క్రైబర్స్ అయిపోయినారు. అందుకని నాకు మీరు కొన్ని సబ్స్క్రైబర్స్ తెప్పిస్తే నేను మీకు ఒక గిఫ్ట్ ఇస్తా. ఈరోజైతే మనం ఇంట్లోనే కుంకుమ ఎలా చేసుకోవాలో నేను చెప్పేస్తా. ఇప్పుడు వినండి. బయట కుంకుమలు వాడద్దండి ఫ్రెండ్స్. దానివల్ల మనకి ఇక్కడ స్కిన్ ఇన్ఫెక్షన్స్ చాలా వస్తాయి. అప్పుడు మనకి ఇక్కడ గుళ్ళకు లేస్తాయి. అందుకని ఇంట్లోనే మనం కుంకుమ తయారు చేసేసుకున్నాం. ఫస్ట్ అయితే మనం పసుపు తీసుకోవాలి. అలానే సోడా తీసుకోవాలి. అంతే, తాగే సోడా కాదు ఫ్రెండ్స్, బేకింగ్ సోడా తీసుకొని తర్వాత అయితే పసుపు, తర్వాత లెమన్ పిండేసి తర్వాత అయితే మిక్సీ చేసేసి చాలా సార్లు ఒక 100 times అయినా ఇట్లా అనేసి ఇస్తే మనకి ఇలా నీళ్ళగా కావాలంటే నీళ్ళుగా చేసుకోవచ్చు. మనకి నీళ్ళగా కావాలంటే నీళ్ళగా చేసుకోవచ్చు. లేకుంటే డ్రైగా కావాలంటే డ్రైగా చేసుకోవచ్చు. బయట కుంకుమలాగా అంటే బయట కాదు, అందులో ఏం మిక్స్ చేయకూడదు. అందులో కొన్ని వాటర్ వేసేస్తే కర్పూరం వేయచ్చు. మనం కర్పూరం వేసుకొని తర్వాత టుమారో ఎందుకంటే అమ్మవారికి ఇష్టం కాబట్టి మనం దేవుళ్ళకైనా ఈ కుంకుమ వేయచ్చు. ఇంట్లోకి మనం దేవుళ్ళకు కూడా ఈ కుంకుమ ఇస్తే చాలా సంతోషపడతారు. తర్వాత అయితే మనము ఇట్లా మిక్సింగ్ చేసేసుకొని మళ్ళీ మార్నింగ్కి డ్రై అయిపోతే మనం మళ్ళీ వాటర్ వేసుకొని మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. స్పూన్తో అయినా ఎగరతో అయినా ఇట్లా మంచిగా మిక్సింగ్ చేసుకోవాలి. తర్వాత లేకుంటే పుల్లతో కానీ కట్టె పుల్ల స్టిక్తో అది అస్సలు రాదు, చాలా అయిపోతుంది. ఒక వేప చెట్టు పుల్ల అట్లాంటివి తీసుకోవాలా. తర్వాత అయితే మనకి ఇట్లా అయిపోతుంది. తర్వాత అయితే ఇది గోరింటాకులా వాడుకోవచ్చు. ఇదైతే ఎడమ చాలా పడుతుంది. చూడండి, ఫ్రెండ్స్ నాకు ఏమన్నది ఇలా ఆ బయట కుంకుమ అయితే నాకు కంట్లోకి పడిపోతుంది ఫ్రెండ్స్. పెట్టే వెంటనే ఈ కుంకుమ అస్సలు అట్లా కాదు ఫ్రెండ్స్. ఈ కుంకుమ ఇది మన ఇంట్లో చేసుకుంటాం కాబట్టి మనకి అట్లా అవుతుందా ఫ్రెండ్స్. ఇది మన ఇంట్లో చేసుకుంటాం కాబట్టి అందుకని మనం ఇంట్లో చేసుకున్నవి అన్నీ ఇంట్లో చేసుకున్నవి తినాలి, తాగాలి, పెట్టుకోవాలి. తర్వాత అయితే మీకు దొరకగా కావాలంటే మీరు చాలా ఒక 1 or 20 times